మళ్ళీ చాలా దూరంగా ఉన్నట్టున్నారు. దేవుని స్తోత్రం చెప్తారు ఒకసారి. ప్రభునామానికి స్తోత్రాలు. ప్రభు ఉచితమైన కృపను బట్టి రాత్రి వేళ మీ మధ్య ఉండటానికి ప్రభు నాకు సహాయం చేశాడందును బట్టి ప్రభును స్తుతిస్తూ, ఈ మీటింగ్కి నన్ను ఆహ్వానించినటువంటి దైవజనులు పెద్దలు మళ్ళీ సాల్మన్ రాజు అయ్య గారికి ప్రత్యేకమైన వందనాలు. సొలొమోన్ కదా, సొలొమోన్ అయ్య గారికి ప్రత్యేకమైన వందనాలు. వారి కుమారుడు అలాగే మరి తమ్ముడు యాకోబు వారి కుటుంబాలందరికీ కూడా, మీ అందరికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. వందనాలన్న పెట్టండి, నాకే నేను పెడుతున్నా కదా, మీకు చెప్పి పెట్టించుకున్నట్టుంది. దేవునికి స్తోత్రం చెబుదామా? దేవునికి స్తోత్రం చెబుదామా? అది ఏం సైలెంట్గా ఉంటే నాకు డౌట్ వచ్చింది. మంచిది. రాత్రి వేళ కొన్ని మాటలు మనం విందాము. అందరికీ సెల్ ఫోన్లు ఉన్నాయి కదండి. ఇక్కడ ఎంతమంది ఉన్నాక ఈ సెల్ ఫోన్లు ఒకసారి చూపించండి. చూపించండి, నేను తీసుకుపోనులే, చూపించండి అంతే. ఈరోజుసేపు అవి గడకి పెట్టండి అంతే, ఏం లేదు. ఈ ఫోన్ అన్నీ కూడా ఎక్కడ పెట్టాలో ఈరోజుసేపు, ఎందుకంటే నిలబడింది నేనైనా చెప్పేది మాత్రం దేవుని మాటలు కాబట్టి, దేవుడు మనతో సూటిగా మాట్లాడే సమయం కాబట్టి ఈ ఫోన్ మనల్ని డిస్టర్బ్ చేయకుండా దాన్ని కాస్త గడగ పెట్టి మనసారా దేవుని మాటలు విందాం. సముద్ర తీరాన పౌలు గారు దేవుని మాటలు మాట్లాడుతూ ఉండగా వ్యాపారం చేసుకోవడానికి వచ్చిన లూదియమ్మ స్త్రీ వ్యాపారాన్ని గడగపెట్టి దేవుని మాటలు వినడం ప్రారంభించింది. అప్పుడు దేవుడు ఆమె హృదయాన్ని తెరిచెను అని వ్రాయబడింది. కనుక ఈ రాత్రి వేళ మనస్ఫూర్తిగా నువ్వు దేవుని మాటలు వింటే ఖచ్చితంగా దేవుడు ఈ రాత్రి మీతో మాట్లాడుతాడు. ఎందుకంటే ఆయన మాట్లాడే దేవుడు కాబట్టి, ఖచ్చితంగా మనతో మాట్లాడతాడు. కనుక ఆయన వైపు చూద్దాం, మనసారా ఆయన మాటలు విందాం. ఈ రాత్రి దేవుడు చేసే కార్యాలను వీక్షిద్దాం. ఓకే, ఒకసారి రెండు చేతుల పైకెత్తుతారా? గట్టిగా చప్పట్లు కొట్టండి, హల్లెలూయా చెప్పండి ఒకసారి. రైట్, ఒక వాక్య భాగాన్ని మనం ధ్యానం చేద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనాన్ని మనము చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనాన్ని మనము చదువుదాం. బైబిల్ ఉన్న వారు ఎవరైనా చదువుతారా? చదివే వాళ్ళు ఎవరైనా ఇక్కడ వచ్చి కూర్చుంటారు, నా దగ్గర వచ్చి కూర్చుంటారా? కొంచెం సాయం చేస్తారా? బైబిల్ మైక్ ఇచ్చిన పర్వాలేదు. నేను విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడనైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. ఈ వాక్య భాగంలో ఒక మాట మీ దృష్టికి తెస్తాను. దాని ద్వారా మన జీవితాలు, కార్యాలు జరిగినట్లుగా ఆశిద్దాం. విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడనైనా యేసు వైపు చూచుచు ఉందా? అక్కడ యేసు వైపు పలకండి, పర్వాలేదు. యేసు వైపు చూచుచు ఉంది అక్కడ. రైట్, యేసు వైపు చూడాలి ఈ రాత్రి. ఆమెను చెబుదాం. ఆమెను చెప్పేటప్పుడు చెయ్యి పైకెత్తి చెప్తే బాగుంటుందేమో అనుకుంటా. మరి రైట్, అంటే మీ స్పందన నాకు అర్థం కావాలా?
మీరు స్పందించకపోతే నేను చెప్పేది వ్యర్థమవుతుందని నాకు అర్థమవుతుంది. అందుకే నేను చెప్పేది మీకు అర్థమవుతుంది అంటే మీ స్పందన నాకు అర్థం కావాలి. ఓకేనా? రైట్. యేసు వైపు చూస్తే, బాగా వినాలి, యేసు వైపు చూస్తే ఆ యేసు ఏం చేస్తాడు కదా, ఎలాంటి కార్యాలు చేస్తాడు? చాలామంది చెబుతున్నట్టుగా యేసు వాళ్ళ దేవుడు వీళ్ళ దేవుడు అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటారు. దేవుని వాక్యం చెబుతుంది యేసు ప్రభువు అందరికీ ప్రభువే కదా, ఒక్కరికే కాదు అందరికీ. భూమి మీద నివాసం చేస్తున్న ప్రతి మనిషికి ఆయన ప్రభువే. కనుక ఆయన వైపు చూస్తే ఏమి జరుగుతుంది అన్న విషయాన్ని మనం చూద్దాం ఈ రాత్రి. చాలామంది దేని వైపు చూస్తున్నారు? ఏమి జరగక, ఏమి పొందుకోలేక, వారి జీవితంలో ఎలాంటి మేలులు పొందుకోలేక ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి వారికి రాత్రి ఆయన వైపు నువ్వు చూడగలిగితే, ఆయన వైపు చూడగలిగితే, ఆయన వైపు నువ్వు చూడగలిగితే దేవుడు చేసే కార్యాలను మనము చూద్దాం. రండి, కీర్తన భాగంలో 34వ కీర్తన భాగంలో ఒక మంచి మాట ఉంది, మనం చదువుదాం. 5వ వచనాన్ని చూద్దాం. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను. స్తోత్రం చెప్తారా? స్తోత్రం చెప్తారా? కొంచెం సౌండ్ పెంచండి మరి. రైట్, మళ్ళీ చదువు తమ్ముడు. వారు ఆయన తట్టు చూడగా, వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను. వారికి వెలుగు కలిగెను. యేసు వైపు ఎవరైతే చూస్తారో వారికి వెలుగు కలుగుతుంది. యేసు ప్రభువారు ఈ లోకంలో జన్మించినప్పుడు ఆయన జీవిస్తున్నటువంటి సమయాల్లో మత్తయి సువార్త 4వ అధ్యాయం చదువుదాము. 16వ వచనం నుండి మనం చూద్దాం. నజరేతు విడిచి జెబులూను నఫ్తాలి అను దేశముల ప్రాంతములలో సముద్ర తీరమందలి కపెర్నహూమునకు వచ్చి కాపురముండెను. చదువు కంప్లీట్ గా. జెబులూను దేశమును నఫ్తాలి దేశమును యోర్దాను కవలనున్న సముద్ర తీరమున అన్యజనులు నివసించు గలిలయ చీకటిలో కూర్చుండి ఉన్న ప్రజలను, చీకటిలో కూర్చుండి ఉన్న ప్రజలు గొప్ప వెలుగు చూచిరి. చప్పలు కొట్టాల. హల్లెలూయా చెబుదామా? యేసు ప్రభువారు ఈ లోకంలో జీవిస్తున్న సమయాల్లో ఈ నజరేత్ అనేటువంటి ప్రాంతాలు, జబులూని, నఫ్తాలి, గలిలయ ప్రాంతాలలో ఆయన వస్తూ ఉండగా చీకటిలో కూర్చున్న జనులు గొప్ప వెలుగును చూచిరి. అంటే ఒక వ్యక్తి వెలుగును చూడాలి అనంటే ఆ వెలుగైనటువంటి ఆ దేవుని మనము గుర్తించాలి. యేసు ఆ ప్రాంతంలో రాగా అక్కడ ఉన్న జనాలందరూ కూడా ఎలా ఉన్నారంట? చీకటిలో ఉన్నారు. ఎక్కడ ఉన్నారు చెప్పండి? వాళ్ళందరూ ఎక్కడున్నారు? చీకటిలో ఉన్నారు. అయితే అక్కడ రాయబడిన మాట ఏంటంటే వారు గొప్ప వెలుగు చూచిరి. దేవుని స్తోత్రం చెప్పాలా? ఏ వ్యక్తి అయితే చీకటిలో ఉన్నారో ఆ వ్యక్తి యేసు వైపు చూడగలిగితే వారిలో ఉన్న చీకటి తొలగించబడుతుంది, వారు వెలిగించబడతారు. యోహాను సువార్త 1వ అధ్యాయం 9వ వచనంలో నిజమైన వెలుగు ఉండెను, అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనిషిని వెలిగించుచుండెను. బైబిల్ చెబుతుంది యేసు ప్రభువు వెలుగు అని.
దేవునికి స్తోత్రం చెబుదాం. యేసు ప్రభు వెలుగు అని. కనుక ఈ వెలుగు దగ్గరికి ఎవరైతే వస్తారో, లేకుంటే ఈ వెలుగు దగ్గరికి ఎవరైతే మరి చూస్తారో, వారు చీకట్లో ఉన్నటువంటి జనాలందరూ కూడా వెలిగించబడతారు. వారిలో ఉన్న అంధకారం అంతా పోతుంది, వారిలో ఉన్న చీకటి పోతుంది, అంధకార సంబంధమైన క్రియల్లో అన్ని పోతాయి, చీకటి సంబంధమైన పాపపు ఇష్టమైనటువంటి ప్రతి పరిస్థితులు కూడా మార్చబడతాయి. కనుక ఒక వ్యక్తి యేసు వైపు చూడగలిగితే వారు వెలిగించబడతారు. చిన్నప్పుడు ఒక పద్యాన్ని మనము పాడుకునేవారం స్కూళ్ళల్లో. అసతోమ సద్గమయ, తమసోమ జ్యోతిర్గమయ, మృత్యుమ అమృతంగమయ. ఈ పాటలోని అర్థం ఏంటి? ఓ దేవా, మేము అసత్యములో ఉన్నాము, సత్యములోనికి నడిపించు అని. దేవా, మేము చీకట్లో ఉన్నాం, వెలుగులోనికి నడిపించు అని. దేవా, మేము మరణ ఛాయలో ఉన్నాము, జీవములోనికి నడిపించు అని. ఈ పాటకు అర్థం ఎక్కడ దొరకదు, కానీ యేసు దగ్గర మాత్రమే దొరుకుతుంది. చప్పట్లు కొట్టాలా? హల్లెలూయా. కనుక ప్రియులారా, రెండో మాట ఏంటంటే తమసోమ జ్యోతిర్గమయ. దేవా, మేము చీకట్లో ఉన్నాము కనుక మమ్మలను వెలిగించు. కనుక యేసు ప్రభు వెలుగుగా ఈ లోకానికి వచ్చాడు. చీకట్లో ఉన్న ప్రతి జీవితాలను వెలిగించటానికి వచ్చినటువంటి యేసు ప్రభు. చీకటి అనగా ప్రియులారా, చీకటిలో పాపము చేసేవారు ఎప్పుడు చేస్తారు? చీకటి ప్రాంతాలలో చేస్తారు కదండి. ఎప్పుడు చేస్తారు? చీకటి ప్రాంతాలలో చేస్తారు. అలాంటి చీకటి ప్రాంతాలలో చీకటి పనులు చేస్తున్నటువంటి వారందరూ కూడా వెలిగించబడతారు. కనుక యేసు వైపు చూస్తే చెప్పాలి, ఇప్పుడు చీకట్లో ఉన్నవారు వెలిగించబడతారని దేవుని వాక్యము చెబుతూ ఉంది. కనుక రాత్రి వేళ ఎవరైనా సరే చీకట్లో ఉన్నట్టయితే మీరు యేసు వైపు చూచి, దేవా ఒక్కసారి నన్ను దర్శించుము తండ్రి అని ఈ రాత్రి నువ్వు అడిగినట్లయితే తప్పక నీ హృదయంలో తన వెలుగును ప్రకాశింపచేసి నీ చీకటంతా తొలగించి నిన్ను వెలిగింపచేస్తాడు. దేవునికి స్తోత్రం చెబుదాం. స్తోత్రం చెబుదామంటే సెపరేట్ కాకుండా గట్టిగా చెప్పండి. రండి, రెండవ మాట కూడా మనం చూద్దాం. యేసు వైపు చూస్తే చీకట్లో ఉన్నవారు వెలిగించబడడం మాత్రమే కాదు, కానీ రండి చదువుదాము. లూకాసు వార్త 5వ అధ్యాయం. ఇక్కడ ఒక వ్యక్తిని మీ దృష్టికి తెస్తాను. లూకాసు వార్త 5వ అధ్యాయం 12వ వచనాన్ని మనం చదువుదాం. లూకాసు వార్త 5వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుదాం. ఆయన ఒక పట్టణంలో ఉన్నప్పుడు ఇదిగో కుష్ఠు రోగముతో నిండిన ఒక మనుష్యుడుండెను. వాడు యేసును చూచి సాగిలపడి ప్రభువా, నీకిష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలవని ఆయనను వేడుకొనెను. అప్పుడు ఆయన చెయ్యి చాపి వానిని ముట్టి నాకిష్టమే నువ్వు శుద్ధుడవు కమ్మని అనగానే పలకగా కుష్ఠరోగము వానిని విడిచెను. అందరు చప్పట్లు కొడతారు ఒకసారి. ప్రియులారా, జాగ్రత్త వినండి. యేసు ప్రభు వారి లోకంలో జీవించినప్పుడు ఒక కుష్ఠరోగి ఆయన దగ్గరికి వచ్చాడు. వాస్తవంగా కుష్ఠవ్యాధి కలిగినటువంటి వ్యక్తులను పాత నిబంధన ప్రకారంగా ఊరు వెలపల పెడతారు. ఒక 2 కిలోమీటర్ల దూరంలో వారిని పెడతారు. వారు సమాజంలో తిరగడానికి వెళ్ళలేదు, చాలా రూల్స్ ఉన్నాయి. వారు బంధువులతో కలవడానికి వెళ్ళలేదు, భార్య పిల్లలతో కూడా కలవడానికి వెళ్ళలేదు. ఊరి వెలపల ఒక చిన్న షెడ్ వేసి పెడతారు వాళ్ళకి. తనకు ఒకవేళ భోజనం పెట్టాలనుకుంటే వారున్న పాకకి ఉన్నటువంటి ఊరికి మధ్యన ఒక చెంబు, ఒక ప్లేట్ పెడతారు. భార్య పిల్లలు వెళ్ళి ఆ ప్లేట్లో అన్నం పెట్టి నీళ్లు పోసి తిరిగి వచ్చిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఆ వ్యక్తి, అంటే కుష్టి వ్యాధితో ఉన్నటువంటి వ్యక్తి వచ్చి ఆ ప్లేట్ తీసుకుని పోయి తినాలి. అంటే సమాజంలో తిరగకూడదు, భార్య పిల్లలతో ఉండకూడదు. ఇది ఎంత భయంకరమైన పరిస్థితి కదా. ఈ వ్యాధి భయంకరమైన వ్యాధి, దీనిని ఎవరు కూడా బాగు చేయలేదు. కనుక అలాంటి వ్యక్తి యేసు వైపు చూచి కదా, తమడదేనా, యేసు వైపు చూసి, యేసయ్యా సమాజాన్ని బయలుపెట్టింది, కుటుంబం బయట పెట్టింది, ఊర్లో తిరగలేను, భార్య పిల్లలతో కలవలేను, ఈ వ్యాధి ఉన్నంత వలన నన్ను బయట పెట్టేశారయ్యా,
కనుక నేను చాలా వేదన పడుతున్నా, బాధపడుతున్నా అన్నట్టుగా నాకు ఎవరు సహాయం చేసేవారు లేరు, ఈ రోగాన్ని బాగు చేసేవారు కూడా ఎవరు లేరు అని వేదనతో బాధతో యేసు వైపు చూసి అడిగాడండి. దేవునికి స్తోత్రం చెప్పాలా. యేసు వైపు చూసి ఎప్పుడైతే ఆ కుష్ఠరోగి అడిగాడో యేసుప్రభు యొక్క స్పందన ఏంటంటే, చాలా జాగ్రత్తమేనండి, సమాజం అతన్ని బయటపెట్టింది, కుటుంబం బయటపెట్టింది, తోటి మనిషినిటువంటి వ్యక్తిని బయటపెట్టింది, కానీ యేసు, జాగ్రత్త వినాలి, యేసు వానిని ముట్టి, స్తోత్రం చెప్పాలా, యేసు వానిని ముట్టి నాకు ఇష్టమే నువ్వు శుద్ధుడవ కమ్మని పలక వెంటనే వాడు శుద్ధుడాయను. చప్పలు కొట్టాలా. హల్లెలూయా. ప్రియులారా, యేసు వైపు చూస్తే నీవు వెలిగించబడతావు. యేసు వైపు చూస్తే నీకున్న ప్రతి రోగం బాగైతుంది. చప్పలు కొట్టాలా. ప్రియులారా, బైబిల్ గ్రంథం చెబుతుంది, నిర్గమకాండం 15:26 ప్రియులారా, స్వస్థపరచు యెహోవాను నేనే అని చెప్పాడు. ద్వితీయోపదేశకాండం 7:15 అవి సర్వ రోగాలైన కఠినమైన వ్యాధులైన తొలగిస్తానని చెప్పాడు ఆయన. ఇర్మీయా గ్రంథం 33:6 నేను దానికి ఆరోగ్యమును స్వస్థతను మరలా ఇస్తాను అని చెప్పాడు. యెషయా గ్రంథం 53:5 ఆ కల్వరి శిలువలో ఆయన పొందిన గాయాలలో మనకు స్వస్థత ఉంది. చప్పలు కొట్టలందరూ కూడా. ప్రియులారా, నీకు ఎలాంటి రోగము ఉన్నా, మా తమ్ముడు వినాలి, నీకు ఎలాంటి వ్యాధి ఉన్నా, ఎన్ని మందులు వాడినా, ఎంతమంది డాక్టర్లకి వెళ్ళినా కూడా బాక్కలేదా? అయితే ఈ రాత్రి నీకు ఒక శుభవార్త. యేసు వైపు చూసి, కుష్ఠరోగైన వాడు యేసు వైపు చూసి ఏ రీతిగా సహాయం అని అడుగు, నువ్వు ఆ రీతిగా యేసును చూడగలిగితే, యేసును అడగగలిగితే, ఈ రాత్రి అది ఎట్టి రోగమైన, కఠినమైన వ్యాధులు అంటే డాక్టర్లు ఇంకా బాక్కావు, అంతేనా? కఠినమైన వ్యాధులు అంటే డాక్టర్లు ఏం చేస్తారు? అయ్యా, మా వల్ల మేము చేసిన వారికి చేసాము, ఇక మా వల్ల కాదు కనుక మీరు తీసుకొని వెళ్ళొచ్చు అని, అట్లా కఠినమైన వ్యాధులైనా సరే యేసు వైపు చూడగలిగితే నీకు స్వస్థత కలుగుతుంది. చప్పలు కొట్టాలా. ప్రియులారా, యేసు పొందినటువంటి ఆ కల్వరి శిలువలో పొందిన గాయాలలో స్వస్థత ఉంది. అది సర్వ రోగాలైన కఠినమైన వ్యాధులైనా యేసు నిన్ను స్వస్థపరచగలడు. ఒకసారి నేను హైదరాబాద్ నుంచి డోర్నపట్నానికి బస్సులో వస్తున్నా. ఒక 2 యవనస్తులు, వారికి సీట్ లేదు కానీ నా పక్కన నిలబడ్డారు. వాళ్ళు ఏదో కొంత మెడిసిన్ వాళ్ళు తయారు చేస్తూ ఒక కంపెనీలో పని చేస్తున్నారు. వారిద్దరు ఇలా మాట్లాడుతున్నారు, నేను కాస్త వింటూ ఉన్నాను. ఇదిగో మనం చేసినటువంటి ఈ కంపెనీ వాళ్ళు కనిపెట్టిన మందు ఏంటంటే సర్వరోగ నివారణ అని ఉంది. దానికి ఏంటది? ఆ బాటిల్ పైన సర్వరోగ నివారణ అని ఉంది. వారు మాట్లాడుతుంటే నేను విన్నాను. అప్పుడు నేను కలుగజేసుకున్నా, బాబు మీరు మాట్లాడేది సత్యమేనా? సత్యమే సార్. అన్ని రోగాలు బాగైతాయా? అన్ని రోగాలు బాగైతాయి సార్ అన్నారు. బాక్కావ్ అని చెప్పిన. బాక్కావ్. ప్రపంచంలో అన్ని రోగాలకు ఒకే మందు ఎక్కడ లేదు, ఎక్కడ దొరకదు కూడా. అయితే ఒక ఆయన దగ్గర దొరుకుతుందని చెప్పిన రాత్రి వాళ్ళకి. నీ బుద్ధి పుట్టినటువంటి మందులు ఈ లోకంలో నువ్వు వాడినా బాడీలో ఉన్న అవయవాల్లో ఉన్న రోగాలను, సర్వరోగాలను తొలగించే మందు ఏది లేదు, కానీ ఒక మందు ఉంది. ఏంది సార్ అన్నారు. యేసు రక్తం. చప్పలు కొట్టాలా. యేసు గాయాలు, ఆ కల్వరి శిలువలో పొందిన ఆ గాయాలు సర్వరోగాలైన కఠినమైన వ్యాధులైన తొలగించగలిగిన యేసు ప్రభు. చప్పలు కొట్టాలా. 2007వ సంవత్సరంలో 2.5 సంవత్సరం నేను సిక్ అయినాను. నా ఫ్రెండ్స్ అందరూ కూడా ఇక నిత్యానందం బ్రతకడు. నేను కూడా అనుకున్నా, నా పని కూడా అయిపోయింది అనుకున్నా. చాలా హాస్పిటల్ తిరిగాము, ఎన్నో మందులు వాడాము, ఎన్నో బాటిల్స్ ఎక్కారు. 2-3 సార్లు నా నోట్లో పైప్ వేసి నా బాడెంత కూడా చెక్కారు, కానీ అంత చెక్ చేస్తున్నారు, కానీ ఏమాత్రము ఎన్ని మందులు వాడినా, ఎన్ని హాస్పిటల్ తిరిగినా బాగా కాలేదు. చివరగా నేను కూడా అనుకున్నాను, ప్రభువా మరి నీ పని చాలేమో. నేను 93వ సంవత్సరంలో పరిచర్యకు వచ్చాను కనుక 2007లో నీ పని చాలేమో ప్రభువా, మరి 2.5 సంవత్సరంగా నేను సిక్ అయినాను, ఏంటి పరిస్థితి అని ఒక రాత్రి వేళ 12 గంటల నుంచి 2 గంటల వరకు చాలా వేదనతో బాధతో బాధపడ్డాను. ప్రభువా నా వల్ల కాదు, నా చేత కాదు, ఒకవేళ నీ పరిచర్య చాలనుకుంటే ఈ రాత్రిన నన్ను తీసుకో, లేదు నీ పరిచర్య ఇంకా చెయ్యాలి అనుకుంటే
ఈ రాత్రి నన్ను బ్లెస్ చేయాలి. రెండే మాటలు 12 గంటల నుంచి రాత్రి 2 గంటల వరకు ప్రార్థన చేయడం ప్రారంభించిన. ప్రియులారా, ప్రభువా నీ పని చాలనుకుంటే ఈ రాత్రి తీసుకో, నీ దగ్గర రావడానికి రెడీగా ఉన్నా. కానీ నీ పని ఇంకా చేయాలనుకుంటే ఈ రాత్రి ఉన్న నన్ను ముట్టాలా. ఆ రీతిగా 2 చేతులు ఇటు బోర్ల పట్టుకొని మోకాల మీద నుండి 2 చేతులు ఇలా చాపి అలాగ ఏడ్చుకుంటూ ఏమండి లయ్యలేని స్థితిలోన, కూర్చోలేని స్థితిలోన అలా మోకాల మీద పడి 2 చేతులు ఇలా చాపి ప్రార్థన చేసుకుంటూ అలాగే నిద్రలోకి వెళ్ళిపోయినానండి. చిత్రం ఏంటంటే స్వప్నంలో ఒక దృశ్యాన్ని నేను చూస్తున్నాను. పరలోకము నుండి ఒక గొప్ప వెలుగు నా చేతిలో ప్రవేశించిందండి. దేవునికి స్తోత్రం చెప్పాలా. ఉదయానికి అలా సింహం గద లేచి కూర్చున్నట్టు కూర్చున్నాను. 2.5 సంవత్సరం సిక్కైన వ్యక్తిని ఆ రాత్రి దేవుడు నన్ను దర్శించాడు, తన వెలుగు ద్వారా దర్శించాడు. ప్రియులారా, సింహం గద లేచి కూర్చున్నట్టుగా కూర్చున్న ఉదయన ఎస్, అది కఠినమైన వ్యాధి అయినా తొలగించగలిగిన వాడు యేసు ఒక్కడే. చపలు గొడవలందరూ కూడా అవి సర్వరోగాలైన నీ బాడీలో ఉన్న అన్ని ఏ అవయవాలన్నీ చెడిపోయిన అన్నా కూడా, మొత్తం కంప్లీట్ నీ బాడీ పాయలైపోయింది అన్నా కూడా యేసు వైపు చూడగలిగితే ఈ రాత్రి నీకున్న ప్రతి రోగాన్ని స్వస్థపరచగలిగిన వాడు యేసు ప్రభువు. చపలు గొడ్డలందరూ కూడా హల్లెలూయా. ప్రియులారా, ఇలాంటి సాక్ష్యాలు నేను చాలా చెప్పగలను. కనుక యేసు స్వస్థపరచగలడు. యేసు రక్తం ప్రతి పాపాన్ని కడిగేస్తూ ఉంది. కనుక యేసు వైపు చూడగలిగితే నువ్వు వెలిగించబడతావు, చీకటి పోతుంది. అయితే యేసు వైపు చూడగలిగితే నీకు స్వస్థత కలుగుతుంది. అవి సర్వరోగాలైనా కఠినమైన వ్యాధులైనా తప్పక 8:33 నేను దానికి ఆరోగ్యమును స్వస్థతను మరలా ఇస్తానని దేవుడే చెప్పాడు. కనుక రాత్రి ఎవరైనా అలాంటి పరిస్థితులు ఎన్ని మందులు వాడినా, ఎంతమంది డాక్టర్ దగ్గర వెళ్ళినా బాగాలేదా, కఠినంగా ఉన్నాయా, అయితే ఈ రాత్రి యేసు వైపు చూడు. యేసు వైపు చూస్తే దేవుడు తప్పకుండా నిన్ను స్వస్థపరుస్తాడు. రండి మరొక మాట కూడా మనం చూద్దాం. ఇవి వివరించట్లేదు కానీ మీకు అలా నేను టచ్ చేస్తూ ఉన్నాను. రండి మరొక మాట కూడా మనం చూస్తాం. యేసు వైపు చూస్తే ఇంకేమి జరుగుతుంది? లూకా సువార్త 19వ అధ్యాయం 1వ వచనాన్ని మనం చదువుదాం. యేసు వైపు చూస్తే ఏం జరుగుతుంది? ప్రియులారా, లూకా సువార్త 19వ అధ్యాయం 1వ వచనం. ఆయన సంచరించుచు యెరికో పట్టణంలో ప్రవేశించి దాని గుండా పోవుచుండెను. ఇదిగో సుంకపు గుత్తాదారుడును ధనవంతుడునైన జక్కయ్య అను పేరు గల ఒకడు యేసు ఎవరో అని చూడగోరెను గాని పొట్టివాడైనందున జనులు గుంపుగూడి ఉండుట వలన చూడలేకపోయాను. స్తోత్రం చెబుదాం అందరూ కూడా గట్టిగా, గట్టిగా స్తోత్రం చెబుదాం, హల్లెలూయా చెబుదాం గట్టిగా. ప్రియులారా, యెరికో పట్టణములో జక్కయ్య అని ఒక పొట్టి మనుషుడు ఉన్నాడు. సుంకపు గుత్తదారుడు, 1కి 4 వసూలు చేసేవాడు. ఇలాంటి వాడిని మోసగాడు అంటారు, లేకుంటే ఆ కాలంలో పాపిస్టోడు అంటారు. 1కి 4 వసూలు చేసేవారిని పాపిస్ట్ మనుషులు అంటారు. ఇక్కడ కూడా ఎవరైనా సుంకలు వసూలు చేసేవాళ్ళు ఉంటే ఈ రాత్రి ప్రభు దగ్గర తప్పు ఒప్పుకొని మర్యాదగా బతకండి. దేవునికి స్తోత్రం చెబుతాం, హల్లెలూయా. మంచిగా బతకండి. అలాంటి వ్యక్తికి ప్రియులారా యేసు గురించి విన్నాడు. యేసు కుంటివారికి కాళ్ళు ఇస్తున్నాడంట, గుడ్డివారికి కళ్ళు ఇస్తున్నాడంట, చెవిరివాడికి వినికిస్తున్నాడంట, కుష్ఠరోగిని బాగు చేసాడంట. ఇలా ఎన్నో విషయాలు వింటున్న వ్యక్తివి, చనిపోయిన వారిని లేపాడంట అని ఈ జక్కయ్య అనే వ్యక్తి విన్నాడు. ఆ యెరికో పట్టణమును ప్రభువారు ప్రవేశించగానే అతనికి ఒక చిన్న ఆశ కలిగింది. ఏంటంటే యేసు ఎవరో చూడాలి. స్తోత్రం చెప్పాలా. యేసు ఎవరో చూడాలని ఒక ఆశ కలిగింది. అయితే పొట్టివాడైనందువలన అతడు యేసును చూడలేకపోయాడు. యేసు ఆ ప్రాంతంలో ఆ దారిని వెళుతున్నాడని గుర్తెరిగి ముందుగా వెళ్ళి ఒక మేడి చెట్టు ఎక్కాడు. మేడి చెట్టు కిందికి యేసు ప్రభు అలా వెళ్ళగానే ఇక్కడ ఒక మాట చెప్పాలి. యేసును చూడాలని ఆశ కలిగితే యేసే నిన్ను చూస్తాడని చెప్పలు కొట్టాల. ఆ చెట్టు కిందికి రాగానే జక్కయ్య చెట్టు పైన ఉన్నాడు, చెట్టు కింద ప్రభు ఉన్నాడు. యేసు జక్కయ్యను చూశాడు. అక్కడ రాయబడిన మాట, యేసును జక్కయ్యను చూసి జక్కయ్య దిగిరా, నీ ఇంటికి వస్తానన్నాడు. హల్లెలూయా. యేసును చూడాలని ఒక ఆశ ఉంటే యేసు నిన్ను చూసేదే కాకుండా యేసు నీ ఇంటిలో ప్రవేశిస్తాడు. చప్పలు కొట్టాల. హల్లెలూయా. హల్లెలూయా చెబుదామండి. మీరు చేసి చాలా సప్పగా ఉన్నట్టున్నారండి. కొంచెం గట్టి చెప్పండి. కొంతమంది గుండ్రాయిలాగా కూర్చున్నారు కదలకుండా. గుండ్రాయి ఎట్టుంటుందండి ఇంట్లోన? కదులుతుందే గుండ్రాయి? ఏం కదలు అట్టు కూర్చున్నారు కొంతమంది. అలా ఉండొద్దు. చేతుల పైకెత్తుదా. ఆత్మ జలములపై అల్లాడుచుండను. ఆత్మ కలిగిన వాడు అల్లాడుతాడు, గుండ్రాయిలకు కూర్చోడు.
అర్థమైందండి? హల్లెలూయా చెబుతాం ఇప్పుడు గట్టిగా, హల్లెలూయా. యేసు ఎప్పుడైతే జక్కయ్య ఇంట్లో ప్రవేశించినాడో తన పాపపు జీవితము మార్చబడిందండి. ఆమెను చెప్పాలా? తన పాపపు బ్రతుకు మార్చబడింది. యేసు ఆ ఇంటిలోకి వెళ్ళగానే తన జీవితం మార్చబడింది. ఆ మోసం పోయింది, పాపము పోయింది. కంప్లీట్గా తన జీవితంలో ఒక గొప్ప కృప అనుగ్రహించబడినటువంటి జక్కయ్య అంటున్నాడు, యేసయ్యా నేను ఎవరి దగ్గరనైనా అన్యాయంగా తీసుకొని ఉంటే 4 గంటలుగా వెనక్కి ఇచ్చేస్తున్నాను. దానిని మారు మనసు అంటారు. ప్రియులరా, ప్రభు వారికి స్పందన ఎలా ఉంది అంటే వెంటనే అంటున్నాడు, ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. యేసును చూడాలని ఆశ కలిగిన జక్కయ్యకు యేసు జక్కయ్యను చూసి యేసు ఇంటిలో ప్రవేశించి ఆ ఇంటికి రక్షణ వచ్చింది. చపలు కొట్టాల. ప్రియులారా, యేసు రక్షించేవాడు. రక్షణ అంటే శిక్షను తప్పించగలిగిన వాడు. శిక్ష అని అంటే మత్తయి సువార్త 23:33 ప్రకారంగా నరక శిక్ష అని ఉంది. ఈ శిక్ష ఎవరికేనంటే పాపము చేసిన వారికి అని ఉంది. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 12వ వచనంలో 5వ వచనం కింద నుండి చదివితే ఇట్లుండగా, ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణము లోకములో ప్రవేశించింది. మొట్టమొదటి మనుషుడు పాపము చేశాడు. ఆ పాపం అందరికి సంప్రాప్తమైంది. కనుక పాపాలను తీసివేసే వారు ఎవరు లేరు. పాపని క్షమించగలిగిన అధికారం ఎవరికి లేదు. పాపని శుద్ధి చేయగలిగింది ఏది లేదు. పాపని క్షమించి పాపానుకున్న శిక్షను తప్పించగలిగింది యేసు ఒక్కడే. చపలు కొట్టాలండి. పాపిని రక్షించి పాపానికున్న ఆ శిక్షను తప్పించి పాపిని క్షమించి పరలోకములో నిత్యరాజ్యములో చేర్చగలిగిన యేసు మాత్రమే. ఆయన వైపు చూడగలిగితే పాపము నుండి విడుదల పొందుకుంటావు, రక్షణ దొరుకుతుంది. పాపానికి ఉన్న శిక్ష భయంకరమైన నరక శిక్ష, దానిని తప్పించుకుంటావు, నిత్యరాజ్యము చేరుతావు. దేవునికి స్తోత్రం చెబుదాం. యేసు వైపు చూస్తే నువ్వు వెలిగించబడతావు. యేసు వైపు చూస్తే నీకున్న ప్రతి రోగం బాగవుతుంది. యేసు వైపు చూస్తే నీకు రక్షణ వస్తుంది. శిక్షను తప్పించుకొని దేవునితో యుగ యుగములు ఉంటావు. దేవునికి స్తోత్రం చెబుదాం. హలో చెబుదాం. అందరూ కూడా ఒకసారి 2 చేతులు ఇట్లా ఊపండి. ఇక్కడ ఉన్నారా లేదని చూద్దాము. ఉన్నారు కదా, అందరు ఇక్కడ ఉన్నారా? వెరీ గుడ్. హలో చెప్పండి గట్టిగా. హలో చెప్తారా? రండి. ఇంకో మాట కూడా మనం చూద్దాం. యేసు వైపు చూస్తే ఏం జరుగుతుంది? దావీదు కీర్తన భాగంలో 121వ కీర్తన భాగం మొదటి వచనాన్ని మనం చూద్దాం. 121వ కీర్తన భాగం మొదటి వచనాన్ని చూద్దాం. కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడ నుండి వచ్చును? యెహోవా వలన కలుగును. సోదరులారా, మీరు ఈ రాత్రి నీకు ఎవరు సహాయం చేయట్లేదా? జాగ్రత్త వినాలి. నీకు ఎవరు సహాయం చేయట్లేదా? అయితే ఈ రాత్రి యేసు వైపు చూడు, నీకు ఖచ్చితంగా దేవుడు సహాయం చేస్తాడు. ఈ దినాల్లో మనం ఆలోచించే విషయాలు ఏంటి అంటే, ఎంతోమంది దగ్గరికి వెళుతుంటారు కానీ వారి ద్వారా సహాయాన్ని పొందుకోలేక నిరుత్సాహంతో వస్తూ ఉంటారు. అయితే రాత్రి నీకు ఒక శుభవార్త ఏమిటంటే, నువ్వు యేసు దగ్గరికి వస్తే, యేసు వైపు చూస్తే నీకు ఎలాంటి సహాయం కావాలనుకున్నా దేవుడు ఖచ్చితంగా నీకు సహాయం చేస్తాడు. నువ్వు ఏదైతే ప్రభు దగ్గర అడుగుతావో బైబిల్ చెప్తుంది, ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరచును అని. నువ్వు ఏదైతే యేసు ప్రభు దగ్గరికి వచ్చి, యోహాను సువార్త 14వ అధ్యాయం 14వ వచనంలో వ్రాయబడిన మాట ఏంటంటే, నా నామమున మీరు నన్ను ఏమడిగినా అది చేస్తానని చెప్పాడు. స్తోత్రం చెప్పాలా? కనుక నీకు ఎవ్వరు సహాయం చేయకపోయినా, తల్లిదండ్రులు సహాయం చేయకపోయినా, బంధువులు సహాయం చేయకపోయినా, నువ్వు ఎలాంటి అననుకోని పరిస్థితులు ఉన్నా నువ్వు యేసు వైపు చూడగలిగితే ఆ దేవుడు ఖచ్చితంగా నీకేం చేస్తాడు? సహాయము చేస్తాడు. రోమా 8:28 ప్రకారంగా సమస్తమును మేలుకరంగా సమకూడి జరిగించే దేవుడు ఈ రాత్రి నీ ముందున్నాడు. చపలు కొట్టాలా? కనుక యేసు వైపు చూస్తే నువ్వు వెలిగించబడతావు. యేసు వైపు చూస్తే నీకు స్వస్థత కలుగుతుంది. యేసు వైపు చూస్తే నీకు రక్షణ కలుగుతుంది. యేసు వైపు చూస్తే నీకు సహాయము దొరుకుతుంది. ఎలాంటి సహాయమైనా బైబిల్ చెబుతుంది మత్తయి సువార్త 7వ వచనంలో, అడుగుడి మీకు ఇవ్వబడును. అడుగుడికి మీ ఇవ్వబడును అంటే ఏమేమి అడిగారు మళ్ళీ మీరు? ఏమండి, ఒకసారి దేవుడు ఒక ఆయన దగ్గరికి వచ్చి, కుమారా చాలా ఇబ్బంది పడుతున్నట్టున్నావు, ఏం కాలో అడుగు ఇస్తాలే నీకు అంటే, ఆడంటాడంట, ముందు నీ దగ్గర ఎంత ఉందో ప్రభా చెప్పు అంటాడంట.
అర్థం కాలే నేను చెప్పింది? దేవుడు వచ్చి నువ్వు చాలా ఇబ్బంది పడుతున్నావు నాయన, ఏం కాలో కోరుకో అంటే, ముందు నీ దగ్గర ఎంత ఉంది ప్రభా చెప్పు మరి అంటాడు. మనసులు సన్నులు కాదండి బాబోయ్, మనసులు సామాన్యులు కాదు. చూసారా, దేవా నీ దగ్గర ఎంత ఉందో చెప్పు. దీన్ని ఏమంటారంటే అతి తెలివి అంటారు. ఏమంటారు? అతి తెలివి అంటారు. కనుక నీకు అవసరమైంది అడుగు, అంతేకాని అనవసరమైన దానికి వెళ్ళొద్దు. మనుషులది ఎలా ఉంటుందంటే, ఆశపడడం మంచిదే కదండి, ఆశ ప్రతి ఒక్కరికి ఉంటుంది. కానీ అత్యాశనే డేంజర్. అర్థమైందండి? ఆశపడంలో తప్పు లేదు, కానీ అత్యాశ మాత్రమే ప్రమాదాలకు ముంచేస్తుంది. కనుక యేసు వైపు చూడగలిగితే నీకు సహాయం చేస్తాడు. బైబిల్లో చెప్తుంది, ఎలాంటి సహాయమైనా ఇవ్వగలిగిన వాడైనా, ఆయన చేయగలిగింది ప్రతిదీ చేయగలడు. ఆయనకు అసాధ్యమైంది ఏది కూడా లేనే లేదు. అబ్రహాము కుటుంబాన్ని, సంతానం గురించి 3 వ్యక్తులు వారి కుటుంబాన్ని దర్శించినప్పుడు ఆదికాండం 18:14 వారిద్దరు నవ్వారు. నెక్స్ట్కి మీ కుమారుడు పుడతాడండి, ఇద్దరు నవ్వారు. అప్పుడు ఆయన మాట్లాడుతున్నాడు, ఎందుకు నవ్వుతున్నారు మీరు? ఆయనకు అసాధ్యమైంది ఏది కూడా లేదు. చపలు కొట్టాల. ఇర్మీయా 32:17 27 కూడా ఉంది. దేవుడే మాట్లాడుతున్నాడు, నేను సర్వ శరీరులకు దేవుడను, నాకు అసాధ్యమైంది ఏది కూడా లేదు అని. బైబిల్ ఒక మంచి మాట ఉంటుంది, నమ్ముట నీ వలనైతే నమ్మవానికి సమస్తము సాధ్యమే. కనుక సోదరులారా, ఈ రాత్రి ఎలాంటి సహాయం లేక ఇబ్బంది పడుతున్నావా? అయితే దేవుడు తప్పకుండా నీకు సహాయం చేస్తాడు, నువ్వు ఆయన వైపు చూడగలిగితే. ఎన్ని మాటలైనాయండి చెప్పండి, చెప్తారా? ఎన్ని మాటలైనా చెప్పండి. యేసు వైపు చూసే వచ్చే ఆశీర్వాదాలు ఒకటి చెప్పండి. యేసు వైపు చూస్తే ఉన్నారా? ఇక్కడే ఉన్నారా మీరంతా? చెప్పండి మరి. యేసు వైపు చూస్తే మీరు కూడా ఇక్కడే ఉన్నారా? యేసు వైపు చూస్తే ఎలా సార్ ఇక్కడ లేమన్నట్టుంది మీరు. ఏమా యేసు వైపు చూస్తే మొదటిది ఏంటి? వెలుగు కలుగును. యేసు వైపు చూస్తే రెండవది మీరు చెప్తున్నారా? నోళ్ళు ఉన్నాయి మీకేమన్నా? స్వస్థత కలుగుతుంది. యేసు వైపు చూస్తే మూడవది రక్షణ వస్తుంది. నాలుగోది యేసు వైపు చూస్తే సహాయము దొరుకుతుంది. కొంచెం గట్టిగా మాట్లాడండి. నాలుగోది ఏంటి? యేసు వైపు చూస్తే సహాయము కలుగుతుంది. రండి మరొక మాట కూడా మనం చూద్దాం బైబిల్ గ్రంథంలో. యెషయా గ్రంథము 40:31 చూద్దాం. యెషయా గ్రంథము 40:31 మనం చదువుదాం. అక్కడ ఒక మంచి మాట రాయబడి ఉంది, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. అందరూ చప్పట్లు కొట్టాలా? హల్లెలూయా. నూతన బలము పొందుదురు. దేవుని వైపు ఎవరైతే చూస్తారో నూతన బలముతో నింపబడతారు. ఏమండి? బలము అనంటే బైబిల్ చెప్తుంది అది దేవుంది అని. దేవుడే నీకు బలాన్ని ఇస్తే బలమైన కార్యాలు చేస్తావు. చప్పలు కొట్టాల. అందుకే అపోస్తలుడైన పౌలు గారు ఫిలిప్పీ సంఘంతో మాట చెప్తాడు. ఫిలిప్పీ రాసిన పత్రిక 4:13 నన్ను బలపరచువాని యందు సమస్తమును చేయగలను. అంటే ఏ పనైనా నువ్వు చేయగలవు. దేవుడు నీకు బలాన్ని ఇచ్చినాడు అనంటే దేవుడు నిన్ను బలముతో నింపాడు. లేకుంటే దేవుడు నిన్ను బలపరిస్తే ప్రియులారా నువ్వు ఏదైనా చేయగలవు. యెహోవా కొరకు ఎదురు చూసేవారు నూతన బలము పొంది నూతన కార్యాలు చేస్తారు, సూర్యకార్యాలు చేస్తారు, దేవుని కొరకు అద్భుత కార్యాలు చేస్తారండి. ఏమండి? నేను మా చర్చి పిల్లలకు మాట చెప్తూ ఉంటా, ఏమనంటే మీరందరూ కూడా ప్రార్థన పరులుగా మార్చబడాల, అందరూ కూడా ఆత్మతో నింపబడాల. మీరు ఎక్కడైనా ప్రార్థన చేస్తే వినాలి మాట, బలమైన కార్యాలు దేవుడు చేయాలి. చప్పలు కొట్టాల. దేవుని సేవకుడు వచ్చి ప్రార్థన చేస్తేనే కాదు. వింటున్నారా సోదరులారా? దేవుని సేవకుడు వచ్చి ప్రార్థన చేస్తేనే కాదు, మీరు ఎక్కడ ప్రార్థన చేసినా అక్కడ దేవుడు గొప్ప కార్యాలు చేయాలి, అక్కడ దేవుడు అద్భుతమైన కార్యాలు చేయాలి. ఏమండి? మా దైవజనుడు వస్తాడు, ప్రార్థన చేస్తాడు. ఇంకో మాట కూడా చెప్తా, నేను మా చర్చి బిడ్డలు ఎప్పుడైనా నాకు ఫోన్ చేస్తే నా దగ్గరికి రండి ప్రార్థన చేస్తానే అనను. మందిరానికి వెళ్ళండి,
వెళ్ళి మందిరంలో ప్రార్థన చేసుకోండి, ప్రభుని అడగండి, ప్రభు పాదాలు పట్టుకోండి అని వారికి చెప్తూ ఉంటా. వారు మందిరంలోకి వెళ్తారు, ప్రార్థన చేసుకుంటారు, వారి పట్ల దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. నెక్స్ట్ సండేకి వచ్చి మరుసటి సాక్ష్యం చెప్తారు. దేవునికి స్తోత్రం. కనుక దేవుని కొరకు బలమైన కార్యాలు చేయాలి. బైబిల్ చెబుతుంది ఆయన బలమైన దేవుడు, ఆయన ఘనమైన దేవుడు, ఏ కార్యాలైనా చేయగలిగిన శక్తిమంతుడు. కనుక దేవుని వైపు చూడగలిగితే నువ్వు నూతన బలముతో నింపబడి నూతన కార్యాలు చేస్తావు. దేవునికి స్తోత్రం చెబుదాం, హల్లెలూయా చెబుదాం అందరూ గట్టిగా. తర్వాత మరొక మాట మనం చూద్దాము. చూడండి, రండి, బైబిల్ గ్రంథంలోనే మత్తయి సువార్త 2వ అధ్యాయం 10వ వచనాన్ని మనం చదువుదాం. మత్తయి సువార్త 2వ అధ్యాయము 15వ వచనాన్ని మనం చదువుదాం. అక్కడ ఒక మంచి మాట రాయబడి ఉంది. తూర్పు దేశపు జ్ఞానులు యేసు ప్రభు వారు జన్మించినారు అని చెప్పి తూర్పు దేశము నుండి యూదయ బెత్లెహేమునకు వచ్చారు. యేసు ప్రభువును చూచి అత్యానందభరితులై వారు ఆ నక్షత్రమును చూసి అత్యానందభరితులై ఆ ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణి బోరమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. వారు ఆ నక్షత్రమును చూసి అత్యానందభరితులై యేసును చూచి, చప్పలు కొట్టాలి అందరూ కూడా. ఏమండి, ఎవరిని చూశారంట? యేసుని చూసి అత్యానందభరితులై. ప్రియులారా, ఎన్నో అననుకూల పరిస్థితుల్లో నీకు నెమ్మది లేదా? ఎన్నో అననుకూల పరిస్థితుల్లో నీకు సంతోషం లేదా, సమాధానం లేదా, నెమ్మది లేదా? అయితే రాత్రి నీకు ఒక మంచి మాట, నువ్వు యేసు వైపు చూడగలిగితే ఒక గొప్ప ఆనందాన్ని నీ హృదయంలో నింపుకుంటావు. చపలు కొట్టాల. ఒక గొప్ప సంతోషాన్ని నీ హృదయాన్ని నింపుకుంటావు. యేసును చూడగలిగితే నీ హృదయంలో ఒక గొప్ప ఆనందం నింపబడుతుంది, ఒక సంతోషం నింపబడుతుంది, ఒక ఉజ్జీవం, ఒక ఉల్లాసం. ఏమండి, వారు అత్యానందభరితులై నిత్యానందముతో మహానందముతో పరవశులై మరి ఒక మార్గమున వెళ్ళిరి. కనుక ఈ రాత్రి సోదరులారా వినండి, ఎవరికైనా అననుకూల పరిస్థితులు ఉంటే ఈ రాత్రి నువ్వు ఆయన వైపు చూడగలిగితే నీలో ఉన్న దుఃఖం పోతుంది, నీలో ఉన్న వేదన పోతుంది, నీలో ఉన్న బాధ పోతుంది, నీలో ఉన్న కలవరం పోతుంది. ఏమండి, నీలో ఉన్న నిరుత్సాహం కొట్టివేయబడుతుంది. ఒక గొప్ప ఆనందాన్ని నువ్వు పొందుకుంటావు. చప్పట్లు కొట్టాల. హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, యేసు వైపు చూడగలిగితే, యేసును చూడగలిగితే అద్భుతమైన ఆనందాన్ని పొందుకుంటారు. ఇంకొకటి మంచి వాటిని చెప్పాలి. ఈ దేహానికి సంబంధించిన వస్తువులు లేకుంటే బట్టలు ఏదైనా ఇవ్వచ్చు, కానీ ఆత్మకు సంబంధించింది ఎవరు ఏమి ఇవ్వలేరు. ఈ ఆత్మ లోపల నలిగిపోతూ ఉంటుంది ఎన్నో అననుకూల పరిస్థితులను బట్టి. కనుక ఆత్మను ఉజ్జీవింప చేయగలిగిన వాడు, ఆత్మకు ఆనందాన్ని ఇవ్వగలిగిన వాడు, హృదయానికి సంతోషాన్ని ఇవ్వగలిగిన వాడు ప్రభువైన క్రీస్తు. కనుక రాత్రివేళ ఆయన వైపు చూడు, తప్పకుండా నీ జీవితంలో ఒక గొప్ప సంతోషాన్ని, ఆనందాన్ని నువ్వు పొందుకుంటావు. చివరికి ఒక మంచి మాట చెప్పి ముగిస్తాను, చాలా జాగ్రత్త వినండి. రండి, లూకాసు వార్త 23వ అధ్యాయం 42వ వచనాన్ని మనం చదువుదాం. లూకాసు వార్త 23వ అధ్యాయము 42వ వచనాన్ని మనం చదువుదాం. సిలువలో యేసు ప్రభువారు వేలాడుతూ ఉన్నాడు. ఇద్దరు దొంగలు కుడి వైపున ఒకరిని, ఎడమ వైపున ఒకరిని సిలువ వేశారు. మొదటి దొంగ యేసు ప్రభువారిని దూషించినాడు. అయితే రెండవ దొంగ ఆయనను చూచి యేసు నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనుమనెను. అందుకు ఆయన వానితో నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉండువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానెను. ఒకసారి రెండు చేతులు పైకెత్తుతారా? గట్టిగా చప్పట్లు కొడతారా? గట్టిగా హల్లెలూయా చెప్తారా? కొంచెం గట్టిగా చెప్పండి. చూడు, ఇంత సౌండ్ ఉండి హల్లెలూయా హల్లెలూయా అయిపోయింది, మా పని ఇడిచిపెట్టి పోతామన్నట్టుంది. చెప్పండి ఒకసారి గట్టిగా చెప్పండి.
రైట్. యేసు ప్రభువారు బాగా వినాలి ఇక్కడ. కొరడా దెబ్బలతో కొట్టబడి ఏమండి ముళ్ళ కిరీటముతో శిలువ భారాన్ని మోసి మేకులతో శిలువ కొట్టబడి ఆకాశానికి భూమికి మధ్యన వ్రేలాడుతున్నాడు ఆయన. ఇద్దరు దొంగలను సిలువేశారు, కుడివైపున ఒకరిని ఎడమవైపున ఒకరిని. రెండవ దొంగ యేసును చూస్తూ ఉన్నాడు. మీరు జాగ్రత్త వినాలి. కొరడా దెబ్బలు కొట్టినా ఆయన నోరు తెరవలేదు, ముళ్ళ కిరీటం పెట్టినా నోరు తెరవలేదు, శిలువ భారాన్ని మోపినా నోరు తెరవలేదు, మేకులతో శిలువ కొట్టినా నోరు తెరవలేదు. మొదటి దొంగ యేసుప్రభువును దూషించిన నోరు తెరవలేదు. ఆ మార్గమున వెలుచున్న వారు కూడా నువ్వు క్రీస్తువైతే దిగుమరి అని హేళన చేస్తున్నా నోరు తెరవలేదు. రెండవ దొంగ పశ్చాత్తాపముతో యేసయ్యా నువ్వు నిజమైనటువంటి రక్షకుడు అని నాకు అర్థమైంది, నీలో ఏ పాపం కూడా కనపడినట్టుగా లేదు, నువ్వు నిత్య జీవానికి మార్గమై ఉన్నావని నాకు అర్థమైంది, నువ్వే దేవుడవు అని నాకు అర్థమైంది, పాపానికి ఉన్న శిక్షను తప్పించగలిగిన రక్షకుడు నువ్వేని అర్థమైంది, కనుక నేను పాపిని, ఈ శిక్ష నాకు న్యాయమే, కనుక ఈ పాపాత్మ ఉన్నటువంటి నన్ను దయచేసి క్షమించి నన్ను జ్ఞాపకం చేసుకొని నీ రాజ్యములోనికి నన్ను కూడా చేర్చుకో తండ్రి అని అడిగాడు. దేవుని స్తోత్రం చెప్పాలా. పగిలిన హృదయంతో పశ్చాత్తాపముతో నేను పాపిని తండ్రి, కనుక ఈ పాపికి క్షమాపణ ఇచ్చి నిత్య జీవాన్ని ప్రసాదించు తండ్రి, నీ రాజ్యము. ఇక్కడ చాలా విషయాలు ఉన్నాయి. నువ్వు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు అంటే ఆయనకు ఒక రాజ్యం ఉంది. ఆ రాజ్యం బైబిల్ చెప్తుంది అది అంతము లేనిది, నాశనము లేనిది, లయము కానిది, శాశ్వతమైన రాజ్యం, నిత్యము ఉండే నిత్య రాజ్యం, పరలోక రాజ్యం. ఏమండి ఆర్కెస్ట్రా వాళ్ళు ఉన్నారా ఇక్కడ? ఉన్నారా? అనుకున్నారా? అనుకున్నామని వాళ్ళని స్తోత్రం చెప్పాలా. హల్లెలూయా. కొంచెం పాట పాడతారా నాయన? ఎవడున్నారు మీరు? రండి హల్లెలూయా చెబుదాం. రండి, నేను తొందర రావాలా. హల్లెలూయా చెబుదాం. మీరు ఇక్కడే ఉండాలి అబ్బాయి, అక్కడ ఉండే ఎట్లా? మేము ఎప్పుడు పాడేది తెలియదు మీకు, అలర్ట్గా ఉండాలి మీరు. ఆ రెండవ విధంగా యేసును చూసి అంటున్నాడు, యేసు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. జాగ్రత్త వినాలి. యేసు ప్రభుకు ఒక రాజ్యం ఉంది. ఆ రాజ్యం అంతము లేనిది, ఆ రాజ్యం నాశనము లేనిది, ఆ రాజ్యం లయము కానిది, ఆ రాజ్యం శాశ్వతంగా ఉండేది. ఆ రాజ్యం ఆయనకే, ఆ రాజ్యానికి రాజు ఆయనే. ఆ రాజ్యంలో ఏ వ్యక్తి చేరాలనుకున్నా ఆ రాజు దగ్గరికి రావలసిందే. యూదుల రాజుగా పుట్టిన వాడు ఎక్కడ ఉన్నాడు? యూదుల రాజు నువ్వేనా? ఎస్. ఆయనకు ఒక రాజ్యం ఉంది, అది నిత్య రాజ్యం అని బైబిల్ చెబుతుంది. సోదరులు వినాలి ఈ రాత్రి. నిత్య రాజ్యములో నువ్వు చేరాలంటే నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను, నా ద్వారా తప్ప ఎవడు తండ్రి యొద్దకు రాలేడు, నిత్య రాజ్యములోనికి చేరలేడు. ఆ రాజ్యము కావాలని కోరుకుంటున్నాడు ఈ దొంగ. 95వ సంవత్సరంలో ఒక మీటింగ్కి నేను వెళ్ళాను, నంద్యాల పక్కన బండి ఆత్మకూరని. మీటింగ్ అయిపోయిన తర్వాత భోంచేసాను. ఒక ఇల్లు, ఒక చిన్నగా ఇల్లు, రూము బాగా మంచి కట్టుకున్నారు వాళ్ళు. భోంచేసిన తర్వాత నేను ఆ ఇంటిని కాస్త పరీక్ష చేస్తున్నా. అంటే నేను ఏ ఇంటికి వెళ్ళినా, ఏ చర్చి వెళ్ళినా ఖచ్చితంగా చూస్తాను నేను అన్నీ, ఎలా ఉంది ఇది అన్నట్టుగా. ఎంత చక్కగా అందంగా కట్టుకున్నాడు అతను అంటే, మంచి కలర్స్, మరి లోపల అన్నీ కూడా వాక్యాలు రాసుకున్నాడు. చుట్టుగా ఇంటి లోపల అన్ని వాక్యాలు రాసుకున్నారు. ఈ దినాల్లో కుటుంబాల్లో వాక్యాలు రాసుకునేటోళ్ళు తక్కువనే కదా. ఏమేమి పెట్టుకుంటారు ఇంట్లో. ఒకసారి ఒక ఇల్లు ఓపెనింగ్ చేయడానికి పోయినప్పుడు సార్ ఒక 10 నిమిషాలు
అలా కూర్చోండి, మేము రెడీ అవుతామంటే సరలేని కూర్చున్నా. బ్రదర్ వేసిన అప్పుడు సీడీలు ఉండే కదా, బ్రదర్ వేసిన సాంగ్స్ పెట్టారు సీడీలో. కళ్ళు మూసుకున్నాను. మంచి దైవజనుడు, చక్కటి పాటలు. నేను పాటలు రాయకముందు ఆ దైవజనుడు పాటలు బాగా పాడేవాను. ఇప్పుడు పాడతాను సందర్భాన్ని బట్టి. ప్రియులారా, పాటలు అనుకుంటే అలాగ కళ్ళు మూసుకొని వింటూ ఉన్నాను. ఒక పాట అయిపోయింది, రెండో పాట కూడా ఉంది. ఆ తర్వాత కళ్ళు తెరిచి చూసిన అల్మారు ఆ టీవీ పైన కొన్ని సీడీలు వరుసగా ఉన్నాయి. వరుసగా ఉంటే ఒక సీడీ తీసినాను, అది బ్రదర్ ఏసన్న గారు పాడినటువంటి పాటల సీడీని. రెండోది కూడా తీసిన, అది కూడా బ్రదర్ ఏసన్న గారిదే. ఇక మూడో సీడీ చూస్తే ఎవరున్నారు తెలిసిన? అపరిచితుడు అని ఉంది. అపరిచితుడు, అపరిచితుడు అని. వా, వీడు కూడా ఉన్నాడా ఇంట్లో అని అనుకున్నా. బ్రదర్ ఏసన్న గారు పాటలు ఉన్నాయనుకున్నా నేను అని దాన్ని తీసి కింద పెడితే ఇంకొక సీడీ తీసిన, దానిపైన ఏమని తెలిసిన? పొక్కిరి అని ఉంది. ఓహో, ఈడుకున్నాడా ఇంట్లోనా అనుకున్నా. అమ్మా దొరికినారు ఇయ్యాల, వీళ్ళ పని అయిపోయింది అనుకున్నా నేను. సరే, ఇంకొక సీడీ ఉంది, దాన్ని తీస్తే కంత్రి అని ఉంది. ఎవరిదైనా ఏమున్నా మన ఇంట్లో? పైనేమో బ్రదర్ ఏసన్న గారు రాసిన సీడీలు, పైగా పాటలేమో మంచి పాటలు ఇంట్లో. పైన పటారములు, లోపల లోటారం అంటారు చూడండి మనలు. కింద ఇవి పెట్టినారు, పైన ఇవి పెట్టినారు. ఎవరు? అపరిచితుడు. ఏం చెప్పినా? పోకిరి, ఇంకా కంత్రి. ఇట్లాంటివి ఉంటాయి చూడండి మన ఇంట్లో. దేవుని స్తోత్రం చెప్తాం. ఎంత చక్కగా ఉంది ఇల్లు, ఎంత మంచిగా వాక్యాలు రాసుకున్నారంటే ఒక్కసారి నా మనసు అట దేవుని వైపు మళ్ళించిన. ప్రభువా, ఒక మనుషుడు కట్టిన ఈ ఇల్లు ఇంత చక్కగా, ఇంత అందంగా ఈ వాక్యాలతో అలంకరించబడి ఉంది. అయితే నీ పట్టణం ఎలా ఉంటుంది, నీ రాజ్యం ఎలా ఉంటుంది అంటూ అక్కడే కూర్చొని ఒక పాట రాసినాను. కొంచెం పాడతానాయన, కొంచెం నా ఎంట రండి మీరు. మీ అంట అయితే నేను రాలేను కనుక. యేసుని రాజ్యం, పరలోక రాజ్యం, అది ఎంతో అందం. పరమందు దూతలు పొగడుచు యేసుని గానము చేస్తారు. సిస్టమ్ వాళ్ళు మీరేనా? కొంచెం ఏకు పెడతావా? ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. రైట్, నేనా కొంచెం నన్ను చూసుకుంటున్నాను చెప్పు. ఓకే, స్పీడ్ సాంగ్ ఇది. యేసుని రాజ్యం, పరలోక రాజ్యం, అది ఎంతో అందము. పరమందు దూతలు పొగడుచు యేసుని గానము చేయుదురు. ఎస్, అందరూ చప్పలు కొడతామా? అందరం చప్పలు కొడతాం, ఎవరు కూడా ఖాళీగా ఉండదు. హల్లెలూయా. అందరూ చప్పలు కొడతాం, ఎవరు ఖాళీగా ఉండదు. చప్పలు కొట్టిన దేవునికే. స్తోత్రం, హల్లెలూయా. యేసుని రాజ్యం, పరలోక రాజ్యం, అది ఎంతో అందము. పరమందు దూతలు పొగడుచు యేసుని గానము చేయుదురు. యేసుని రాజ్యం, పరలోక రాజ్యం, అది ఎంతో అందము. పరమందు దూతలు పొగడుచు యేసుని గానము చేయుదురు. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసుని రాజ్యం, పరలోక రాజ్యం, అది ఎంతో అందము. పరమందు దూతలు పొగడుచు యేసుని గానము చేయుదురు. యేసుని రక్తం, పరిశుద్ధ రక్తం, అది ఎంతో విలువ గలది. ఆ రక్తముతో కడగబడిన నీవు పరమును చేరుదువు. యేసుని రక్తం, పరిశుద్ధ రక్తం, అది ఎంతో విలువ గలది.
ఆ రక్తముతో కడగబడిన నీవు పరమును చేరుదు. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసుని రాజ్యం పరలోక రాజ్యం అది ఎంతో అందము. పరమందు దూతలు పొగడుచు యేసు గానము చేయుదురు. యేసుని రాజ్యం పరలోక రాజ్యం అది ఎంతో అందము. పరమందు దూతలు పొగడుచు యేసు గానము చేయుదురు. థ్యాంక్ యూ బ్రదర్, చాలా బాగా ప్లే చేశారు. హల్లెలూయా చెబుదాం అందరం. యేసుని రాజ్యం పరలోక రాజ్యం అది ఎంతో అందం. పరమందు దూతలు పొగడుచు యేసుని గానము చేసే ఒక రాజ్యం ఉంది. ఆ రాజ్యం కావాలని కోరుకుంటున్నాడు. రెండవ దొంగ ఆ రాజ్యంలో చేరాలనుకుంటే యేసు రక్తం, పరిశుద్ధ రక్తం, ఆ రక్తంతో కడగబడిన వారు మాత్రమే నిత్యము ఉండే నిత్య రాజ్యం, శాశ్వతమైన రాజ్యం, లయము కాని రాజ్యం, యేసు ప్రభు ఉండే రాజ్యం, అది పరలోక రాజ్యం. ఆ రాజ్యంలో చేరాలనుకుంటే ఈ రాత్రి రెండవ దొంగ పశ్చాత్తాపన్నట్టుగా యేసు నీ రాజ్యము నాకు కావాలని అడుగు. ఆ రాజ్యము ఆయనదే, ఆ రాజ్యానికి రాజు ఆయనే. అందులో ఎవరు చేరాలనుకున్నా ఆ రాజు దగ్గరికి రావాల్సిందే. ఆ రాజే కల్వరి శిలువలో రక్తాన్ని దారపోసి ప్రాణాన్ని త్యాగం చేశాడు నీ కొరకు నా కొరకు. ఆ రాజు దగ్గర ఈ రాత్రి సాగిల పడతాయి. నీ మీద ఉన్న శిక్ష తొలగించబడి నిత్యరాజ్యం చేరుతావు. అటు కృప దేవుడి రాత్రి మనకు సహాయం చేయునుగాక. ఆమేన్.